రేపే ఆగస్టు 12 బుధవారం అమావాస్యతో కలిసి వచ్చినటువంటి చాలా పవిత్రమైన రోజు. ఈ అమావాస్య రోజు ఈ యొక్క కూష్మాండ దీపం వెలిగిస్తే చాలండి, ఒక్క గంటలో మీకుండేటువంటి గండాలు, కష్టాలు, అలాగే మీరు పడుతున్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం అయ్యి 5 నిమిషాల్లో 10 కోట్లు వచ్చి పడతాయి. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే ఈ అమావాస్య రోజు గ్రహణం కూడా ఉందన్నమాట. ఈ యొక్క గ్రహణం అనేది మన యొక్క భారతదేశంలో లేకపోయినప్పటికీ కూడాను మనం కొన్ని నియమాలను పాటించుకోవాలి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. ఆ నియమాలు ఏంటి? కూష్మాండ దీపం ఎక్కడ వెలిగించుకోవాలి, ఎక్కడ వెలిగిస్తే మీరు చేసినటువంటి ఈ యొక్క పరిహారానికి 1000 రెట్ల శక్తి అనేది అధికంగా లభించి మీ యొక్క పరిహారం అనేది ఫలిస్తుంది. ఇదంతా కూడా మీకు పూర్తిగా వివరంగా ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక మీరు త్వరలో కోటేశ్వరులు కాబోతున్నారు అని చెప్పి అర్థం అన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రేపు అతిపెద్ద అమావాస్య, పైగా సూర్యగ్రహణం కూడా కలిసి రాబోతోంది. మనకి ఒక స్వామీజీ గారు చెప్పారనమాట, ఈ యొక్క అమావాస్య రోజు ఎవరైతే కూష్మాండ దీపం వెలిగిస్తారో ఆర్థిక ఇబ్బందులు, ధన సమస్యలు, అప్పుల సమస్యలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు, అలాగే నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ, ఎవరి ఇంట్లో అయితే తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా, ప్రతి సమస్యకు కూడా పూర్తి ముగింపు అనేది మీకు గంటలోనే కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క కూష్మాండ దీపం వెలిగించడం వల్ల ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలతోటి బాధపడే వారికి కూడా ఆ దోషాల నుంచి విముక్తి లభించి వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. చాలామంది కూడా మేము చాలా కష్టపడుతున్నాము, ఎంత కష్టపడినా కూడా మా చేతిలో ధనం నిలవడం లేదు, ఒకవేళ వచ్చినా నెల తిరిగి వచ్చేసరికి పిల్లల ఫీజులు, ఇంట్లో ఖర్చులు, నెలవారీ వడ్డీలు కట్టుకోవడం, ఇలా వచ్చిన డబ్బు వచ్చినట్టు నీటిలా ఖర్చు అయిపోతుంది అని చెప్పి చాలా మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. మరికొంతమందికి ఇంట్లో కూర్చున్నా కూడా తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉండటం, మనశ్శాంతి లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంట్లో మగవారికైతే ఇంటికి వచ్చింది మొదలు పిల్లల యొక్క సమస్యలు, పెద్దల యొక్క సమస్యలు, తల్లిదండ్రుల యొక్క అనారోగ్య సమస్యలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి తల మీద భారంగా మారి ఆ మనిషికి మనశ్శాంతి లేకుండా పోతూ ఉంటుందన్నమాట. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. కొంతమందికి జాతక దోషాలు, మరి కొంతమందికి పూర్వజన్మలో చేసుకునేటువంటి పాప పుణ్యాల ఫలితాలు, మరి కొంతమందికి గ్రహ దోషాలు, మరి కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ అంటే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. అలా ప్రతి సమస్యకు కూడా పూర్తిగా ముగింపు పలకడం కోసం ఈ అమావాస్య మీకు చాలా అద్భుతంగా సహాయపడబోతోంది. ఈ యొక్క అమావాస్య రోజు ఉదయం 9 గంటలు దాటిన తర్వాత ఎవరైతే కూష్మాండ దీపాన్ని వెలిగిస్తారో వారికి ఉన్నటువంటి సమస్యలు, గండాలు, అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి వారి జీవితంలో అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి వస్తుందన్నమాట. అయితే ఈరోజు గ్రహణం కూడా ఉంది. ఈ యొక్క గ్రహణం అనేది మన భారతదేశంలో లేకపోయినప్పటికీ ఇతర దేశాలలో చాలా వరకు కూడా గ్రహణ గడియలు అనేవి ఉంటాయన్నమాట. ఈ యొక్క గ్రహణం రోజు ప్రత్యేకించి మన ఇండియాలో లేదు కాబట్టి ఎటువంటి సూతక నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి, పట్టు విడుపు స్నానాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మన యొక్క జ్యోతిష్యులు చెప్తున్నారు. అయితే మన సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవం. అటువంటి దైవానికి గ్రహణం పడుతుంది అంటే ఎంతో కొంత నెగిటివిటీ అనేది మనకి ఉంటుంది అని చెప్పి కూడా మన పండితులు చెప్తున్నారు. అటువంటి నెగిటివిటీని తీసివేసుకోవడానికి గ్రహణ తాలూకు
తాలూకా నుంచి వచ్చే విష కిరణాలు ఏవైతే ఏర్పడతాయో ఆ యొక్క విష వలయంలో మన జీవితాలు చిక్కుకుపోకుండా ఉండటానికి ఈ యొక్క కూష్మాండ దీపం వెలిగించుకుంటే చాలు, మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధన ప్రవాహం అనేది మనకి మొదలవుతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన కుటుంబం మొత్తం కూడా ఆయు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి దోషాలు పటాపంచలైపోయి మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో జరుగుతాయన్నమాట. అయితే ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలి. చక్కగా ఈరోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. అలాగే ఈరోజు ఇంటిని ఉప్పు నీటితోటి శుభ్రపరచుకోవాలి. అమావాస్య అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈ అమావాస్య రోజు జుట్టు కత్తిరించుకోవడాలు, అలాగే ఇంట్లో తరచుగా భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు. కానీ ఈ అమావాస్య రోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా గొడవలు అనేవి పడకండి. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఈ ఒక్కరోజు తగ్గండి. ఎందుకంటే ఈ పరిహారం వల్ల మీకు ఫలితం దక్కాలి అంటే కొంచెం ఓర్పు అనేది అవసరం. అలాగే ఈరోజు గోర్లు కత్తిరించుకోవడం కానీ, మగవాళ్ళు షేవింగ్ చేసుకోవడం కానీ, మగవాళ్ళు హెయిర్ కట్కి వెళ్ళడం కానీ, లేదంటే కనుక ఇంట్లో చిన్నపిల్లలకి గోర్లు కత్తిరించడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేయకూడదనమాట. ఇవన్నీ కూడా దరిద్రానికి సంకేతాలు. అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తారు. ఏ ఇంట్లో అయితే ప్రశాంతకరమైనటువంటి వాతావరణంతో పాటుగా శుభ్రత కలిగి ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. అలాగే ఈ పరిహారం చేయాలి అని చెప్పి అనుకునేవారు చాలామంది అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారు. అయితే ఈ ఒక్కరోజు మాత్రం అమావాస్య అయినప్పటికీ కూడాను పితృదేవతలకు తర్పణాలు అర్పించకండి. ఎందుకంటే తర్వాత అమావాస్య రోజు అర్పించుకోవచ్చు, లేదంటే ఇంకా ఎప్పుడైనా కూడా తర్పణాలు అర్పించవచ్చు. కానీ మీరు ఈరోజు ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మీ యొక్క పితృదేవతలకు ఈ ఒక్క అమావాస్యకు తర్పణాలు అనేవి వదలకండి. ఇది చాలా చాలా నియమాలను పాటిస్తూ చేసుకోవలసినటువంటి పరిహారం అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకు సిద్ధించాలి అంటే ఈరోజు శుభ్రంగా స్నానం చేయాలి. అలాగే ఈ ముందు అమావాస్య రోజు షాంపూతోటి కానీ కుంకుడుగాయలతోటి కానీ తలస్నానం చేయకూడదండి. నార్మల్గా ఒట్టి నీటితోటి తలస్నానం చేయండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలనైనా కూడా ధరించవచ్చు, కానీ నలుపు రంగు వస్త్రాలు అనేవి నిషిద్ధం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ దీపాన్ని వెలిగించేవారు ఒంటిపూట భోజనం చేస్తే చాలా అంటే చాలా మంచిది. ఒకవేళ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా మీరు కనుక భోజనం చేయకుండా ఉండలేని పక్షంలో నార్మల్గా మీరు భోజనం అయితే ఈ యొక్క దీపం వెలిగించిన తర్వాత చేసుకోవచ్చు. ఇది ఉదయం 9 గంటలు దాటిన తర్వాత మాత్రమే వెలిగించడం మొదలు పెట్టాలి. అయితే ఈరోజు చాలా చాలా శుద్ధంగా ఉండాలి. అంటే భార్యాభర్తలు ఒక చోట ఉండటం కానీ, లేదంటే కనుక ఎవరైనా ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉంటే కూడా ఈ యొక్క దీపాన్ని అయితే వెలిగించకూడదు. చాలామంది ఆడవాళ్ళని మనం గమనించుకున్నట్లయితే, మగవాళ్ళని కూడా గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి వేదన, అశాంతి, ఎప్పుడూ కూడా మనసు ఆందోళనగా గందరగోళంగా ఉండటం, ఎప్పుడు గొడవలు, చికాకులు. ఎందుకంటే చేతిలో డబ్బు లేకపోవడం వల్ల. డబ్బు ఉంటే కొండ మీద కోతైన కాళ్ళ దగ్గరికి వస్తుంది అని చెప్పి అంటారు. కానీ డబ్బు లేకపోవడం వల్లే సగానికి సగం పైన సమస్యలు గృహంలో ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి డబ్బు అనేది మీ చేతిలో నిలబడి మీ యొక్క కుటుంబం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతోటి, ఆయు ఆరోగ్యాలతోటి మీరు ఉండాలి అంటే కనుక ఒక్కసారి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించి చూడండి. మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అలాగే చాలామంది కూడా బియ్యం నీళ్ళల్లో మంత్రించినటువంటి నీటిని కలిపి మన యొక్క పతనాన్ని కోరుకునేవారు మన గుమ్మం ముందు చల్లి వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు చల్లారు అని కూడా మనకు తెలియదు. అలాగే ఈ పని చేసేటువంటి వారిలో మొదటి స్థానంలో మన
బంధువులే ఉంటారనమాట. కాబట్టి వారి యొక్క చెడు అనేది పూర్తిగా తొలగించడానికి కూడా ఆ యొక్క మంత్రతంత్రాల నుంచి మనం బయటపడి మనం సంతోషంగా ఉండటానికి కూడా ఈ యొక్క కూష్మాండ దీపం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ అమావాస్య రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ, చిన్న పెద్ద తేడా లేకుండా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా మీకంటే పెద్దవారి చేత రాళ్ళ ఉప్పుతోటి ఎండు మిరపకాయలు వెంట్రుకలను కలిపి దిష్టి తీయించుకోండి, లేదంటే కోడిగుడ్డుతోనైనా కానీ దిష్టి తీయించుకోండి. ఇక కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క కూష్మాండ దీపం ఉదయం 9 గంటలు దాటిన తర్వాత శుచిగా స్నానం చేసి వెలిగించుకోవాలి. ఇది మీరు ఏ దేవాలయ ప్రాంగణంలోనైనా కూడా వెలిగించుకోవచ్చు. ఎలా వెలిగించాలి? మీరు ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని ఆ గుమ్మడికాయను శుభ్రంగా కడిగి తరువాత దాన్ని సగానికి కట్ చేసుకొని తరువాత అందులో ఉండే విత్తనాలు గుజ్జు మొత్తం కూడా తీసివేసి ఆ లోపలి భాగాన్ని ఒక డొల్లలాగా చేసుకోవాలి. తరువాత ఆ లోపల పైన అంతా కూడా పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇందులో నువ్వుల నూనెను వేసి ఒక పెద్ద ఒత్తిని తీసుకొని వీటిని 2 ఒత్తులు అంటే 2 ప్రమిదలుగా మనం ఈ యొక్క వీటిని బూడిద గుమ్మడికాయతో చేసినటువంటి దీపాల్లాగా రెడీ చేసుకున్నాం కదా. ఇందులో నువ్వుల నూనె వేసి ఒక పెద్ద ఒత్తి వేసి ఆ నువ్వుల నూనెతో పాటు కాసిన్ని నల్ల నువ్వులు కూడా వేయండి మర్చిపోకుండా. ఈ విధంగా నల్ల నువ్వులు కూడా వేసిన తర్వాత ఈ యొక్క దీపాన్ని ఒక ఇస్తరాకులో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద పసుపు వేసి కుంకుమ వేసి ఆ ఇస్తరాకు మీద ఈ 2 కూష్మాండాలను పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఇది మీరు మీకు దగ్గరలో కాలభైరవుడి యొక్క దేవాలయం ఉంటే కాలభైరవుడి యొక్క దేవాలయంలో వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిది. ఒకవేళ మీకు దగ్గరలో లేని పక్షంలో ఏ ఇతర దేవాలయాలలోనైనా కూడా వెలిగించుకోవచ్చు. అలాగే మీరు ఇంట్లో వెలిగించుకోవచ్చా అంటే కనుక ఇంట్లో వెలిగించుకున్నా కూడా ఈ యొక్క దీపం కొండెక్కేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ దీపాన్ని వెలిగించుకోవడానికి దేవాలయ ప్రాంగణమే సరైనటువంటి ప్రాంగణం, స్థలం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకుండేటువంటి ఆర్థిక ఇబ్బందులు, నరదిష్టి, అలాగే అప్పుల సమస్యలు, మీకుండేటువంటి జాతక దోషాలు, గ్రహ దోషాలు, అలాగే ఎవరైనా మీ మీద చెడు మంత్ర తంత్ర ప్రయోగాలు జరిపిస్తే వాటి నుంచి విముక్తి కలిగి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకుండేటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత నుంచి మానసికమైనటువంటి ప్రశాంతత కూడా కలుగుతుంది. మనసంతా కూడా ఏదో తేలికపాటి భావన, మనం ఒక స్వర్గంలో ఉండేటువంటి అనుభూతి అనేది మనకి కలుగుతుందన్నమాట. అలాగే ఈరోజు గ్రహణం వచ్చింది కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయం ఆగస్టు 12 రాత్రి 9:45 నుండి ఆగస్టు 13 ఉదయం 2:15 వరకు తెల్లవారుజామున. అయితే మన పండితులు ఏం చెప్తున్నారు అంటే గ్రహణం వల్ల ఎఫెక్ట్ అనేది మనకు లేకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క 13వ తారీఖు అందరూ కూడా తలస్నానం చేస్తే మంచిది అని చెప్తున్నారు. అలాగే మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరునికి ఆవు పాలతోటి కానీ లేదంటే కనుక ఒక చెంబుడు నీటితోనైనా కానీ మీ చేతులతోటి అభిషేకం చేయడం వల్ల గ్రహణం తాలూకా వచ్చే ఆ యొక్క విషకిరణాల యొక్క ఎఫెక్ట్ అనేది మీ మీద పడకుండా మీ యొక్క జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుంది. అలాగే ఈ యొక్క ఆగస్టు 13వ తారీఖు గోమాతకు సేవ చేసుకోవడం, గోమాతకు పూజ చేసుకోవడం, గోమాత యొక్క తోక దగ్గర తాకడం, గోమాత కింద నుంచి దూరి పక్కకు వెళ్ళడం, ఇటువంటివి చేయడం వల్ల కూడా అపమృత్యు గండాలు అంటే చాలామందికి కూడా అసలు ఎటు నుంచి ప్రాణగండం ముందుకి వస్తుందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామందికి కూడా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. బయటకు వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎలా వస్తారో, అసలు వస్తారో రారో అనేటువంటి భయాలు కూడా చాలామందికి ఉంటాయి. అటువంటి అపమృత్యు దోషాలు, మృత్యుగండాలు, ప్రాణగండాలు తొలగిపోయి వారికి దీర్ఘ
దీర్ఘాయుష్షు అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి అమావాస్య రోజు కూడా గోమాత సేవ చేసుకోవచ్చండి, మర్చిపోవద్దు. ఈరోజు ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. ఎప్పుడు అమావాస్య రోజైనా కానీ లేకుంటే కనుక 13వ తారీఖైనా కానీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని, మీరు శ్రావణ మాసంలో బూజు తులపకూడదు కాబట్టి ఈ 2 రోజుల్లోనే బూజులు దులుపుకొని దేవుడి చిత్రపటాలు కూడా శుభ్రంగా తుడిచి గంధుమ కుంకుమలతోటి అలంకరించుకొని అన్నింటినీ కూడా సిద్ధపరచుకోవాలన్నమాట. ఎందుకంటే మనకిక వచ్చే శుక్రవారమే మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ అమావాస్యతోటి మనకి పూర్తిగా ఆషాఢ మాసం ముగుస్తుంది కాబట్టి చక్కగా ఈ విధంగా సిద్ధపరచుకోవాలన్నమాట. కాబట్టి కూష్మాండ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి యొక్క జీవితంలో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే ఇతరులకు అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఆ అప్పు తిరిగి రావడం లేదే అని చెప్పి బాధపడుతుంటే స్వయంగా వారే మీ ఇంటికి వచ్చి మీ డబ్బుని మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పూర్తిగా అభివృద్ధి, ఉద్యోగాలలో ప్రమోషన్స్, శాలరీస్ పెరగటం, అలాగే వృత్తిలో 5 రూపాయలు పెట్టిన దగ్గర 50 రూపాయలు రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడైనా కానీ మనం ఎంత శ్రమ చేసినా కూడా గోరంత అదృష్టం ఉండాలి అని చెప్పి అంటారు. ఆ గోరంత అదృష్టం అనేది ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం ద్వారా మనకి దొరుకుతుందన్నమాట. కాబట్టి ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఈ అమావాస్య రోజు ఉదయం 9 గంటలు దాటిన తర్వాత నేను చెప్పిన పద్ధతిలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే 1 గంటలో మీకుండేటువంటి కష్టాలు గండాలు పూర్తిగా తొలగిపోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీరు ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. పొలాలు స్థలాలు కొంటారు. ఎవరికైతే గృహం కట్టుకోవాలి అని చెప్పి ఆశ ఉంటుందో ఆ ఆశ కూడా మీకు నెరవేరుతుంది. ఏదైతే సంకల్పించుకొని మీరు కూష్మాండ దీపాన్ని వెలిగిస్తారో ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదల వర్షంతో నిండిపోతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహ యోగం లేని వారికి వివాహం కలుగుతుంది. కుజదోషం ఉన్న వారికి కుజదోషం నుంచి బయటపడతారు. ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలకు ఈ యొక్క కూష్మాండ దీపం ఒక పెద్ద సమాధానం అవుతుంది. అర్థమైంది కదా? మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం కాల భైరవాయ నమః అని చెప్పి మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకొని కామెంట్ చేయండి. మీ యొక్క మనసులోని సంకల్పం కొన్ని గంటల్లోనే సిద్ధిస్తుంది. అలాగే మీ అమూల్యమైనటువంటి పాయింట్స్ను కింద కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దానివల్ల కూడా ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.